టార్గెట్ ఏం పెట్టుకోలేదు. ఈరోజు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు సంబంధించిన మరి ప్రత్యేకంగా మన పారిశ్రామికవేత్తలను ఆ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కోరడానికి వెళ్ళారు. సార్ ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ అభివర్ణిస్తూ అమెరికాకు పరిచయం చేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ సమాజానికి? డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్గా ఉంది. ప్రత్యేకించి ఈరోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది. మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం, చూపెట్టడం జరుగుతుంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రారంభోత్సవం రాబోతుంది ఐటీ రంగంలో. ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీస్ సంబంధించి కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. సార్ 4th సిటీగా 4.0 వర్షన్తో ముచ్చర్ల సిటీ రాబోతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు పెట్టేందుకు ఇతర కొరియా కంపెనీలు కానీ అమెరికా కంపెనీలు ఎట్లా ఉత్సాహం చూపుతున్నారు? ఈరోజు ఉత్సాహం ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.